హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతఘట్టం అప్డేట్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం కొన్ని టాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి అయితే చూడబోతున్నాం. రేపు మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే జరగండి సాంగ్ అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు రేపు 9 o'clockకి. అలాగే రామ్ చరణ్ గారిది మగధీరా మూవీ కూడా రేపు థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరైతే వాళ్ళ చైల్డ్హుడ్లో అయితే ఈ మూవీని థియేటర్స్లో అయితే చూడలేదో రేపు అందరూ థియేటర్స్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి గాయస్. అలాగే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ గారిది RC-17 మూవీ కూడా నిన్నైతే అఫీషియల్గా అయితే ఫిక్స్ చేశారు. సుకుమార్ గారు మరియు రామ్ చరణ్ గారి కాంబోలో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి కమల్ హాసన్ గారు నటించబోతున్న ఇండియన్ 2 మూవీ కూడా అయితే ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ చెప్తున్నారంటే ఇండియన్ 2 కంప్లీట్ అయిపోయింది, అలాగే ఇండియన్ 3 మూవీ షూటింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిలీజ్ డేట్ కోసమే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగే థగ్ లైఫ్ మూవీ వచ్చేసి స్టార్ట్ కాబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఈ షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు గైస్. అలాగే కమల్ హాసన్ గారిది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ అయితే కంప్లీట్ చేస్తామని అప్డేట్స్ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న నటించబోతున్న కల్కి మూవీ రీసెంట్గా అయితే మే 9th అయితే వస్తుందని అయితే అప్డేట్స్ కూడా అయితే వదిలేశారు. కానీ హఠాత్తుగా పాలిటిక్స్ అయితే ఉండడం వల్ల ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. మోస్ట్లీ ఈ మూవీ వచ్చేసి అయితే జూన్కి అయితే పోస్ట్ పోన్ చేసేసారు గాయస్. అందరూ ఇప్పుడు జూన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నాని గారి అప్కమింగ్ మూవీ వచ్చేసి దసరా 2 సీక్వెల్ అయితే తీయబోతున్నామని కొన్ని బజ్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమాబద్ధం అయితే తెలియట్లేదు. నా ప్రకారం అయితే దసరా 2 సీక్వెల్ అయితే అక్కర్లేదు అనుకుంటున్నాను. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.